ఇంటికి చేరుకున్నారు కేసీఆర్. సిట్ బృందం కూడా కాసేపట్లో నందినగర్లోని కేసీఆర్ ఇంటికి చేరుకోనుంది. నందినగర్ ఇంట్లోని 2వ ఫ్లోర్లో కేసీఆర్ ను ప్రశ్నించనున్నారు సిట్ అధికారులు. కేసీఆర్ ఇంటికి వెళ్లి విచారణ గదిని పరిశీలించిన సిట్ టీంలోని అడిషనల్ డీఎస్పీ కేఎస్ రావు విచారణకు సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాలను కేసీఆర్ ఇంటికి తీసుకొచ్చారు సిట్ సిబ్బంది. విచారణ గదిలోకి కేసీఆర్ ఒక్కర్నే అనుమతించే అవకాశం ఉంది. విచారణ మొత్తాన్ని వీడియో రికార్డ్ చేయనున్నారు అధికారులు. నందినగర్ కేసీఆర్ ఇంటి దగ్గర 4 అంచుల పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. ఇంట్లోకి పార్టీ నేతలు, ఇతర సిబ్బందికి అనుమతిని నిరాకరించారు. నందినగర్లోని ఇంటికి చేరుకున్నారు కేసీఆర్. సిట్ బృందం కూడా కాసేపట్లో నందినగర్లోని కేసీఆర్ ఇంటికి చేరుకోనుంది. నందినగర్ ఇంట్లోని 2వ ఫ్లోర్లో కేసీఆర్ ను ప్రశ్నించనున్నారు సిట్ అధికారులు. కేసీఆర్ ఇంటికి వెళ్లి విచారణ గదిని పరిశీలించారు సిట్ టీంలోని అడిషనల్ డీఎస్పీ కేఎస్ రావు. విచారణకు సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాలను కేసీఆర్ ఇంటికి తీసుకొచ్చారు సిట్ సిబ్బంది. విచారణ గదిలోకి కేసీఆర్ ఒక్కర్నే అనుమతించే అవకాశం ఉంది. విచారణ మొత్తాన్ని కూడా వీడియో రికార్డ్ చేయనున్నారు అధికారులు. నందినగర్ కేసీఆర్ ఇంటి దగ్గర 4 అంచుల పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. ఇంట్లోకి పార్టీ నేతలను, అలాగే సిబ్బందికి అనుమతిని నిరాకరించారు. నందినగర్లోని ఇంటికి చేరుకున్నారు కేసీఆర్. సిట్ బృందం కూడా కాసేపట్లో నందినగర్లోని కేసీఆర్ ఇంటికి చేరుకోనుంది. నందినగర్ ఇంట్లోని 2వ ఫ్లోర్లో కేసీఆర్ ను ప్రశ్నించనున్నారు సిట్ అధికారులు. కేసీఆర్ ఇంటికి వెళ్లి విచారణ గదిని పరిశీలించారు సిట్ టీంలోని అడిషనల్ డీఎస్పీ కేఎస్ రావు. విచారణకు సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాలను కేసీఆర్ ఇంటికి తీసుకొచ్చారు సిట్ సిబ్బంది. విచారణ గదిలోకి కేసీఆర్ ఒక్కర్నే అనుమతించే అవకాశం ఉంది. విచారణ మొత్తాన్ని కూడా వీడియో రికార్డ్ చేయనున్నారు అధికారులు. అలాగే నందినగర్ కేసీఆర్ ఇంటి దగ్గర 4 అంచుల పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. ఇంట్లోకి పార్టీ నేతలను కానీ, ఇతర సిబ్బందిని కానీ అనుమతిని నిరాకరించారు.
ఇక నందినగర్లోని ఇంటికి చేరుకున్నారు కేసీఆర్. మరి కాసేపట్లో సిట్ బృందం కూడా నందినగర్లోని కేసీఆర్ ఇంటికి చేరుకోబోతోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? ఏదైతే సిట్ అధికారులు మరి కాసేపట్లో ఇక్కడ చేరుకోబోతున్నారు. అయితే సిట్ కు సంబంధించిన అడ్వాన్స్ టీమ్ ఇప్పటికే ఇక్కడ చేరుకున్నారు. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా లోపల ఏర్పాట్లు కూడా పరిశీలిస్తున్నారు. దీంట్లో చూసినట్లయితే మన కెమెరామెన్ రతన్ కూడా అక్కడ ఉన్న పరిస్థితిని కూడా పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే రతన్ మార్నింగ్ నుంచి కూడా ఇక్కడే ఉండి పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్న సమాచారం, అక్కడ ఉన్న వీడియోస్ ఎప్పటికప్పుడు క్యాప్చర్ చేసి మనకు అందిస్తున్నాడు. అయితే ఇంతకుముందు చూసినట్లయితే అదనపు సిట్ లో ఉన్న అదనపు ఎస్పీ అయిన కేశవ్ తోటి మరొక ఉన్నతాధికారి కూడా లోపలికి రావడం జరిగింది. లోపల ఏదైతే 2వ అంతస్తులో ఉన్న ఒక రూమ్ లో సిట్టు కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. అదే రూమ్ లో కేసీఆర్ ని విచారించబోతున్నారు. ఇందుకు సంబంధించి ఎలక్ట్రానిక్ డివైజెస్ ని ఇప్పుడే అధికారులు తెచ్చుకున్నారు. అధికారులు వాటిని పూర్తిగా ఏర్పాటు చేసుకుంటున్నారు. దాంతోపాటు కంప్యూటర్ కావచ్చు, స్టెనో కావచ్చు, లేకుంటే రైటర్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇప్పటికే రావడం జరిగింది. దాంతోపాటుగా కేసీఆర్ ను ఏం అడగాలి, ఎలా అడగాలి, ఏ క్వశ్చన్స్ అడగాలి అన్న దాని మీద ఇప్పటికే అధికారులు ప్రిపేర్ అయి ఉన్నారు. దానికి సంబంధించిన ప్రశ్నలు కూడా అధికారులు ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు. అయితే ఆ ప్రశ్నలు అనేవి ఏంటున్నాయి, ఎలా ఉంటది, ఏమేమి అడగబోతున్న విషయం కూడా 3 గంటల తర్వాత బయటకు వచ్చే అవకాశం ఉంది. దాదాపుగా కేసీఆర్ ని 3 గంటల సమయంలో కేసీఆర్ ని 2వ అంతస్తులో ఉన్న ఏర్పాటు చేసుకున్న ఆ కార్యాలయంలో ఆ కేసీఆర్ ని విచారించబోతున్నారు. కేసీఆర్ ని ఒక్కరినే లోపలికి అనుమతిస్తారు. అడ్వకేట్ ని ఎవరు కూడా అనుమతించే ప్రసక్తి లేదని చెప్పి అధికారులు చెప్పారు. అయితే కేసీఆర్ ఒకవేళ అడ్వకేట్ కోరితే ఆ మేరకు సిట్ అధికారులు అనుమతిస్తారా లేదా అన్న విషయం ఇంకా స్పష్టంగా తెలియదు. ఎందుకంటే అడ్వకేట్ ని కోరితే యాజ్ పర్ లీగల్ ప్రకారం తీసుకోవాలా లేదా అన్న విషయం కూడా సిట్ అధికారుల బృందం పైన ఉంటుంది. ఆ మేరకు నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు చూసినట్లయితే సిట్ అధికారులు లోపల 2వ అంతస్తులో ఒక గదిని ఏర్పాటు చేసి ఆ గదిలో పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశారు. అక్కడ సిట్ అధికారులు కేసీఆర్ ని విచారించబోతున్నారు. అయితే ఇప్పటికే అటు ప్రభాకర్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ కావచ్చు, సంతోష్ కావచ్చు ఇచ్చిన సమాచారంతో పాటుగా ఒక ఛానల్ సంబంధించిన ఎండీ ఇచ్చిన సమాచారంతో పాటుగా కొంతమంది అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు వాటినన్ని క్రోడీకరించి చివరికి కేసీఆర్ ని విచారించాలని చెప్పి సిట్టు బృందం ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం మేరకే కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ విచారణ సందర్భంగా ప్రతి ఒక్కరు ఎవరు చెప్పినా సరే ఒక దగ్గరకు వచ్చి ఆగిపోతుంది విచారణ మొత్తం కూడా. అంతేకాకుండా ఒక పెద్ద అని చెప్పి చెప్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి ఆ పెద్ద ఎవరు అనే విషయం తెలుసుకునే భాగంగా ఇప్పుడు కేసీఆర్ ని విచారిస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. అయితే ఎవరు అడిగినా కూడా ప్రభాకర్ రావును విచారించినప్పుడు తాను పై స్థాయి అధికారులని సమాధానం చెప్తుండగా ఆ పై స్థాయి అధికారులు అన్నప్పుడు మేము ఎలాంటి ట్యాపింగ్ చేయలేదు, అంతేకాకుండా మాకు సంబంధం లేదు, డైరెక్ట్ ప్రభాకర్ రావే పెద్దతో కలిసి అయితే పూర్తి సమాచారం సేకరించారు, ఆ ట్యాపింగ్ పాల్పడ్డారని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఏదైతే కేటీఆర్ కావచ్చు, హరీష్ కావచ్చు, సంతృప్తి వీళ్ళని విచారించినప్పుడు కొంత ఏదైతే ఉప ఎన్నికలు కావచ్చు, సాధారణ ఎన్నికల సమయంలో అటు ప్రతిపక్ష కావచ్చు, లేకుంటే బిజినెస్ వ్యాపారవేత్తల్ని వాళ్ళకి సంబంధించిన ఫోన్లను ట్యాప్ చేసిన సమాచారం ఉంది. దానికి సంబంధించిన లింక్ కూడా, దానికి సంబంధించిన సమాచారం ఇప్పటికే అధికారులు లభ్యమైంది. దాదాపు 600 పైచులకు ఫోన్లని ఏదైతే ట్యాప్ చేసినట్లుగా కొంత సమాచారం వచ్చింది. దాని డాటా కూడా ఇప్పటికే అధికారుల వద్ద ఉంది. కాబట్టి ఆ 600 ఫోన్లకు సంబంధించి ఎవరిచ్చారు, ఎక్కడి నుంచి ఇచ్చారు, ఎవరు ట్యాప్ చేయమన్నారు, దాంట్లో బిజినెస్ మ్యాన్ కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, జర్నలిస్ట్ కావచ్చు, మీడియా ప్రతినిధులు కావచ్చు, మీడియా సంబంధించిన యజమానులు కావచ్చు, లేకుంటే అటు కొంతమంది న్యాయవాదులు కావచ్చు, న్యాయమూర్తులు కావచ్చు, వీళ్ళందరూ సంబంధించిన ఫోన్లను ఎప్పటికప్పుడు ట్యాప్ చేస్తూ వచ్చారు. కాబట్టి దానికి సంబంధించిన సమాచారం అంతా కూడా పెద్ద దగ్గర ఉంటుంది. కాబట్టి ఆ మిస్సింగ్ లింక్స్ ఏదైతే విచారణలో కొంత సమాచారం ఉంది, కొంత మిస్సింగ్ ఉంది, ఆ మిస్సింగ్ లింక్ సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకునే భాగంగానే అటు కేసీఆర్ ని విచారిస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. దీంట్లో చూసినట్లయితే ఇప్పటికీ దీంట్లో పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా కేసీఆర్ ని 5 నుంచి 7 గంటల పాటు అధికారులు విచారించబోతున్నారు. విచారించి పూర్తి స్థాయిలో స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నారు. ఫర్దర్ గా అధికారులు ఏం విచారిస్తారు ఏంటనేది కూడా 3 గంటల తర్వాత పూర్తి విషయం కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రియా, రమేష్, అయితే యాజ్ పర్ షెడ్యూల్ 3 గంటలకి విచారణ అనుకున్నారు కదా, సో అందులో ఏమైనా మార్పులు ఉండే అవకాశం ఉందా? యాజ్ పర్ షెడ్యూలే విచారణ ఉండే అవకాశం ఉందా?
ఎస్ యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారమే విచారిస్తాం. 3 గంటలకు మేము చెప్పడం జరిగింది. 3 గంటలకు మా బృందం అక్కడ చేరుకుంటుంది. 3 గంటల నుంచి అటు కేసీఆర్ ని విచారిస్తాం. 3 గంటల సమయంలో కొంత ఇంటరాక్షన్ సీఎం మాజీ సీఎం అయిన కేసీఆర్ తోటి కొంత ఇంటరాక్షన్ ఉంటుంది. ఆ తర్వాత ఎవరెవరు ఈ సిట్టు బృందంలో ఉంటారు, ఎవరెవరు వస్తున్నారు, ఎవరు విచారిస్తున్నారు అనే విషయం కూడా ఉంటది. ఆ తర్వాత 3 గంటలకి కరెక్ట్ షెడ్యూల్ ప్రారంభమవుతుంది. 3 గంటల నుంచి దాదాపు 5 గంటల పాటు అటు మాజీ సీఎం కేసీఆర్ ని అధికారులు విచారించబోతున్నారు. అయితే దీంట్లో ఎలా ఏముంటాయి, ఏమేమి అంశాలు ఉంటాయి విషయంగా ఇంకా స్పష్టంగా తెలియదు. అయితే గతంలో ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా గతంలో ఉన్న స్టేట్మెంట్లు ఎవరైతే ఇచ్చారో వాళ్ళ స్టేట్మెంట్లలో ఉన్న మిస్సింగ్ లింక్స్ ని కనెక్ట్ చేయడానికి స్టేట్మెంట్ చేసుకుంటున్నట్లు అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఫర్దర్ గా అధికారులు 3 గంటల నుంచి ఖచ్చితంగా ఈ విచారణ ప్రారంభం కాబోతుంది. 3 గంటల సమయంలో ఉన్నతాధికారులు సిట్టు సంబంధించిన ఉన్నతాధికారులు రాబోతున్నారు. ఇప్పటికే అదనపు ఎస్పీలు ఇద్దరు కూడా రావడం జరిగింది, ఇన్స్పెక్టర్ కూడా రావడం జరిగింది. మరి కాసేపట్లో సిట్టులో కీలక పాత్ర పోషిస్తున్న ఏసీపీ జూబ్లీ వెంకటగిరి కూడా ఇక్కడ రాబోతున్నారు. రమేష్, అలాగే కేసీఆర్ ఆరోగ్యం అలాగే వయస్సు రీత్యా విచారణ సమయాన్ని ఏదైనా నిర్ధారించే అవకాశం ఉందా? అంటే ప్రీవియస్ గా ఏదైతే విచారణ చేశారో కీలక నేతల్ని అదే విధంగా కేసీఆర్ ను కూడా విచారించే అవకాశం ఉందా అన్ని గంటల పాటు? లేదంటే ఆయన వయస్సు రీత్యా విచారణ సమయాన్ని ఏమైనా తగ్గించే అవకాశం ఉందా? ఎస్ విచారణ పొడిగించాలా తగ్గించాలా అనేది కూడా అది సిట్ అధికారుల మీద ఉంటుంది. దాంతో పాటుగా కేసీఆర్ కూడా తాను విచారణ కోసం ఏదైతే సిట్ అధికారులు కొంచెం చాలా సమయం పాటు విచారించినప్పుడు ఈ సమయం కటాఫ్ చేసి అవకాశం కటాఫ్ చేయమని చెప్పి అధికారం కూడా అటు కేసీఆర్ కు ఉంటుంది. ఎందుకంటే సిఆర్పిసి 160లో ఆ ప్రొవిజన్ ప్రతి సర్వర్ సిఆర్పిసి 160లో ప్రతి స్టేట్మెంట్ తీసుకుంటున్న వ్యక్తి సంబంధించిన వాళ్ళకి ఆప్షన్స్ ఉంటాయి. అంతేకాక వయసు రీత్యా 60 సంవత్సరాలు పైబడిన నేపథ్యంలో అన్ని గంటల పాటు నేను కూర్చోలేను కాబట్టి నాకు సమయం కావాలని చెప్పి కోరినప్పుడు కూడా అధికారులు ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే కేటీఆర్ కావచ్చు, హరీష్ కావచ్చు, సంతోష్ అని దాదాపు 7 గంటల పాటు విచారించిన అధికారులు కేసీఆర్ ని 5 గంటల నుంచి 7 గంటల పాటు విచారించే అవకాశం అయితే కనబడుతుంది. అయితే దీంట్లో కేసీఆర్ తన సమయం కావాల్సినప్పుడు సమయం ఇస్తారు, అవసరమైనప్పుడు సమయం తీసుకుంటారు. అంతేకాకుండా కొంత రెస్ట్ ఇస్తారు, కొంత రిలీఫ్ ఇస్తారు. అయితే ఈ రోజు పూర్తి స్థాయిలో 5 నుంచి 7 గంటల పాటు విచారించి స్టేట్మెంట్ యువర్ యూజర్ పూర్తి చేయాలని చెప్పి కూడా లక్ష్యంతో ఉన్నట్లు సిట్ అధికారులు చెప్తున్నారు. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.